జరుగుతున్న తిరుపతి పట్టణం ఎంఆర్పల్లి నందు 18వ డివిజన్ గల మారుతినగర్ శ్మశానం సమస్య రోజు రోజుకి సమస్య తీవ్రం అవుతా ఉంది. దీనికి ప్రధాన కారణం తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ. ఇతని దౌర్జన్యం, అరాచకం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్లో కూనీ చేసి అడ్డదుడ్డంగా డిప్యూటీ మేయర్ అయిన ఈ ఆర్సి మునికృష్ణ నడి రోడ్లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన ఈ ఆర్సి మునికృష్ణ ఈ అరాచకాలు ఎక్కడికి దారి తీసాయంటే సాక్షాత్తు ఎంఆర్పల్లిలో ఉన్న మారుతినగర్ శ్మశానం మీద కూడా పడింది. ప్రజాస్వామ్యాన్ని అత్యంత పవిత్రమైన భారతదేశానికి ప్రజాస్వామ్యం ఎంత విలువైనదో, ప్రపంచంలోనే నెంబర్ 1 భారతదేశం ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన వ్యక్తి ఆర్సి మునికృష్ణకి శ్మశానాన్ని కూడా కబ్జా చేయడం పెద్ద సమస్య కాదని నిరూపించడం జరిగింది. దీనికి ఆర్సి మునికృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెస్తూ, రెవెన్యూ అధికారుల మీద కూడా ఒత్తిడి తెస్తూ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ టెండర్ అయ్యి 20 లక్షల రూపాయల నిధులతో వర్క్ మొదలు పెట్టడం జరిగింది. అర్థం వరకు మీరు కూడా మీడియా మిత్రులు, లోకల్ ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. అర్థం వరకు కాలాలేసి భీముకి బాక్సులు కట్టి రిమైనింగ్ వదలడం జరిగింది. ఏమయ్యా దీనికి కారణం అంటే ఆర్సి మునికృష్ణ అధికారుల ముందు ఒత్తిడి తెచ్చి పని ఆపడం జరుగుతూ ఉంది. ఈరోజు 10 కోట్ల రూపాయల విలువైన శ్మశానాన్ని, దౌర్భాగ్యం ఏమంటే ఈ శ్మశానాన్ని కబ్జా చేసేదానికి ముందుండి ఆర్సి మునికృష్ణ ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఇప్పటికన్నా తిరుపతిలో జరుగుతున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఒకసారి దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిని ఇప్పుడైనా చక్కబెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లేని పక్షంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ముందుకొచ్చి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడాలా, శ్మశానాన్ని కాపాడాలా. దీనికి అందరం కూడా ఏకతాటిపై వచ్చి మేము శ్మశానాన్ని పరిరక్షించేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అధికారులకు కూడా మేము తెలియపరుస్తున్నాం, మీరు కానీ దీన్ని పూర్తి చేయకపోతే టెండర్ మేరకు మేమే దగ్గరుండి ప్రజలందరూ సహకారంతో, ప్రతి ఒక్కరు భాగస్వామ్యంతో దీన్ని పూర్తి చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా, ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా టెండర్ మేరకు కాంపౌండ్ వాల్ పూర్తి చేసి దీన్ని కాపాడాలని స్థానిక ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.